నమస్తే, నేను రామి. లాస్ట్ వీడియోలో మనం ఫైబ్రాయిడ్ యుటరస్ గురించి, దానివలన వచ్చే సమస్యలు, యోగ చికిత్స ఎలా మీకు హెల్ప్ అవుతుంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఇంకా ఖచ్చితంగా హిస్టెక్టమీ చేయాల్సిందే అన్న సిచ్యువేషన్లో హిస్టెక్టమీ తర్వాత వచ్చే సమస్యలు, అంటే లాంగ్ రన్లో వచ్చే సమస్యలు, అంటే అందరికీ సమస్యలు వచ్చేస్తాయని కాదు, కొంచెం అటు ఇటు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏంటి అని చూస్తే, ఫస్ట్ వచ్చి సర్జికల్ మెనోపాస్ అంటారు మామూలుగా. అంటే గర్భసంచి తీసేశాక ఇంకా దట్ మీన్స్ మెనోపాస్, ఇంకా సైకిల్ ఉండదు. ఇదేంటి? ఫోర్స్ఫుల్ మెనోపాస్. సడన్గా అక్కడ హార్మోన్స్ డ్రాప్ అవుతుంది. అవ్వగానే సేమ్ మనకు మెనోపాస్లో ఉన్న ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో, హార్ట్ ఫ్లాషెస్, నైట్ స్వెట్, నిద్ర సరిగా ఉండకపోవడం, మెటబాలిక్ చేంజెస్, ఎమోషనల్ ఓవర్వెల్మింగ్, ఇలాంటివన్నీ ఉంటాయి. రెండో పాయింట్ చూస్తే బోన్ డెన్సిటీ, ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఈస్ట్రోజన్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో బోన్ డెన్సిటీ, కొంతమందికి ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటు అంటే వెరీ టెండెన్సీ టు హ్యావ్ ఏ ఫ్రాక్చర్స్ అన్నట్లు అనమాట. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఇక్కడ కూడా మనకు ఈ ఈస్ట్రోజన్ హార్మోనే ఆ సర్క్యులేటరీ సిస్టంలో, కార్డియోవాస్కులర్ సిస్టంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కూడా చేంజెస్ వస్తాయి, అంటే బీపీ లాంటివి పెరగడము, కొలెస్ట్రాల్ లాంటివి పెరగడము, ఇలాంటి సమస్యలు డెవలప్ అవుతాయి. సర్క్యులేషన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మెటబాలిక్ చేంజెస్, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకుండా, అంటే ఆకలి సరిగా ఉండదు, ఇర్రెగ్యులర్ మీల్ ప్యాటర్న్ అయిపోతుంది, ప్రీ డయాబెటిక్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి డయాబెటిక్ టూ కూడా ఇమీడియట్గా డెవలప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ పాయింట్ చూస్తే మనకి ఇక్కడ పెల్విక్ ఫ్లోర్ చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అక్కడ మజిల్ అన్నీ లూజ్ అవుతుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, కొంచెం కంప్రెషన్ ఉన్నట్లు ఉంటుంది. తర్వాత బ్లాడర్కి సపోర్ట్ లేక బ్లాడర్ లీకింగ్ లాంటి ఇష్యూస్ కూడా ఒక్కొక్కసారి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఎమోషనల్ ఓవర్వెల్మింగ్, స్పౌస్ ఇంటిమసీలో డిఫరెన్స్ వస్తుంది, అక్కడ నుంచే ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎమోషన్లో సపోర్ట్ దొరకదు, ఎందుకంటే ఇది చెప్పడానికి అన్ఆర్టికులేటెడ్ ఇష్యూ అన్నమాట. లోపలే బాధపడాల్సిన సమస్యలు కొన్ని. ఇవన్నీ ఇష్యూస్తో ఉమెన్ చాలా డల్ అయిపోతుంది. అక్కడ నుంచి రెస్ట్లెస్, ఇంకా స్ట్రెస్, యాంగ్జైటీ, నెక్స్ట్ ఇంకేమేం కావాలో న్యూరోసిస్, నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ హార్మోన్స్ డిఫరెన్సెస్లో ఇన్ని సమస్యలు వస్తాయి. అందరికీ అన్నీ వచ్చేస్తాయా? రావు. కొంత భాగము, కొంత పర్సెంట్ ఖచ్చితంగా ఏదో విధంగా లాంగ్ రన్లో ఈ సమస్యల్లో ఏదో ఒక దాంతో ఖచ్చితంగా ఆ ఉమెన్ సఫర్ అవుతుంది. ఇంకా చిన్న వయసులోనే, అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపలే కానీ హిస్టెక్టమీ చేయాల్సి వస్తే వాళ్ళ సిచ్యుయేషన్ ఇంకా కొంచెం టఫ్గానే ఉంటుంది. వీటికి యోగ చికిత్స ఎలా హెల్ప్ అవుతుంది? యోగ చికిత్స ఒకటి ట్రీట్మెంటా, క్యూర్ అయిపోతుందా అనేది కాదు దీని అర్థం. మెడికల్ హెల్ప్ ఉంటుంది, కానీ 80 to 90% వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగినంత కెపాసిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను ఉన్న క్లయింట్స్, నేను ట్రీట్ చేస్తున్న వాళ్ళని బట్టి ఇంత పర్సెంటేజ్ ఉందని చెప్పగలుగుతున్నాను. దానికి రెగ్యులర్ వెయిట్ బేరింగ్ ఆసనాసు, మైండ్ కామింగ్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే యోగ చికిత్సలో ఖచ్చితంగా మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. తను అంటే టైట్నెస్, బాడీ టైట్నెస్ తగ్గిపోతుంది. దానికి ఏంటి? సూర్య నమస్కారాలు, ప్లాంక్స్, తర్వాత బ్రిడ్జ్ పోజు, దెన్ బ్యాక్ బెండ్స్, ఏంటి రివర్స్ బొట్టు, బో, క్యామెల్, షోల్డర్ స్టాండ్, చక్రాసన, అలా కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ ప్రకారం చేయించుకుంటూ వెళ్ళామంటే రెగ్యులర్గా 3 వీక్స్లో వాళ్ళకు ఉన్న ఆ సమస్యలోంచి పెద్ద రిలీఫ్ అయిపోతుంది అనమాట. అంటే బాడీ హెవీనెస్ పోయి కొంచెం ఎమోషనల్, మైండ్ కామ్నెస్ పెరిగి అలా వస్తుంది. ఈ విధంగా మనము 12 to 18 వీక్స్ ఈ ఉమెన్ చేసుకోగలిగారంటే మళ్ళీ ఎవరి హెల్ప్ అవసరం లేదు, వాళ్ళే ప్రాక్టీస్ చేసేసుకొని ఆ లైఫ్ని కంఫర్టబుల్గా లీడ్ చేసుకోగలుగుతారు. మధ్యలో ఇంకా ఏదైనా అవసరం వస్తే గైనకాలజిస్ట్ విజిట్స్ కూడా వెళ్ళి వాళ్ళ సపోర్టు, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని చాలా సులభంగా లీడ్ చేసుకోగలుగుతారు. మీలో ఎవరైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోండి, మీ యోగాకి వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి. ఇది అవేర్నెస్ కోసమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ విషయాల్ని. ప్లీజ్ ఫాలో అవ్వండి, మీ హెల్త్ని బాగా చూసుకోండి. ఇది ఒక్కటే నా రిక్వెస్ట్. మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. యోగా చాలా హెల్ప్ అవుతుంది.